రేషన్ బియ్యం మాయం కేసు దర్యాప్తుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో బియ్యం మాయంకి సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకోగా తాజాగా సివిల్ సప్లై కృష్ణా జిల్లా మేనేజర్ కోటిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో దాదాపు 184 టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. దీని మీద పేర్ని నాని సత్యమణి జయసుధ సివిల్ సప్లై అధికారులకు లేఖ రాయడం, వారి గోడౌన్ని పరిశీలించి దాదాపు 1,70,00,000 రూపాయల డబ్బులు చెల్లించాలని చెప్పడం, పేర్ని నాని ఆ డబ్బుని చెల్లించడం, ఇదంతా కూడా కొంత డ్రామాగా జరిగింది. అయితే దీని మీద జిల్లా వ్యాప్తంగా కూడా కొంత పోలీసుల మీద ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్పటికి స్పందించి కృష్ణా జిల్లా సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణి జయసుధ అలాగే గోడౌన్ మేనేజర్ మానస్ తేజ మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎప్పుడైతే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారో అప్పుడు పేర్ని నాని కుటుంబం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తుండగా పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇటీవల పేర్ని నానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పేర్ని నాని ఆ నోటీసుల మీద ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. అయితే దీంతో పేర్ని నాని కుటుంబంని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా నియమించడం జరిగింది. అయితే పేర్ని నాని ఇటీవల అకస్మాత్తుగా ఆయన నివాసంలో ప్రత్యక్షమయ్యారు. 2-3 రోజుల క్రితం కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది ఈ కేసు విషయానికి సంబంధించి. అయితే పేర్ని నాని కృష్ణా జిల్లాలో తిరుగుతున్నా సరే పేర్ని నాని కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పడం కొంత కొసమెరుపుగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఒత్తిళ్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ కేసు మీద కొంత తస్తారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసు డిపార్ట్మెంట్ మీద అలాగే సివిల్ శాఖ అధికారుల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఆధారాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే బియ్యం మాయమైనట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే మాయం చేశారో వారందరూ కూడా డబ్బులు కూడా చెల్లించారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి కూడా కొంత ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరొక వైపు పేర్ని జయసుధ ఈ కేసులో ఏదైతే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ రెండు సార్లు వాయిదా పడింది. ఈరోజు ఈ బెయిల్ పిటిషన్ మీద కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి ఏ విధంగా తీర్పునిస్తారన్నది కూడా కొంత ఉత్కంఠగా మారింది. మరొక వైపు ఈ పోలీసులు కొంత దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న ఎవరైతే గోడౌన్ మేనేజర్ మానస్ తేజ ఉన్నారో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సివిల్ సప్లై శాఖ మేనేజరు కోటిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే కోటిరెడ్డి మీద ఈ కేసులో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే పేర్ని నాని గోడౌన్లో ఈ రేషన్ బియ్యం మాయంకి సంబంధించి ఆయనే బందర్ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఈ బియ్యం మాయం కేసులో ఈ కోటిరెడ్డి హస్తం ఉంది అన్న ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయన్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మొత్తంగా ఈ ఓవరాల్ ఎంటైర్ ఎపిసోడ్లో పోలీసులు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు. మరొకవైపు పేర్ని నాని ఆయన సతీమణి జయసుధతో పాటు మరొక 2 మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 2 కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. నిన్న మానస్ తేజ ఈరోజు కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వారిని ఈరోజు అరెస్టు చూపించే అవకాశం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్.